ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారు నిన్నటి రోజున మాట్లాడినటువంటి మాటలను అనుచిత వ్యాఖ్యలు ఏమనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వాళ్ళు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనులను ఓర్వలేక వాళ్ళు చూసి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అనేది ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. ఆడవారు కొంతమంది ఎంతో పనులకు వెళ్లే వాళ్ళు కూడా వాళ్ళకు కూలి పైసలు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు పొద్దున గానీ సాయంత్రం గానీ వాళ్ళకి ఎన్నో విధాలుగా డబ్బులు సేవ్ అవుతున్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అనేది ఎంతో మంది ఆడవారికి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా నిన్నటి దినమున సీతక్క గారు మాట్లాడేటువంటి మాటల్లో వాళ్ళు ఉన్నటువంటి మాటలను వాళ్ళు వ్యక్తీకరించి వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క మాటలను కేటీఆర్ గారు అన్నటువంటి మాటలను వాళ్ళు ఏమన్నారు? ఆర్టీసీ బస్సుల్లో ఎల్లిపాయలు పొట్టు తీసుకుంటారు, ఇంకేమైనా చేసుకుంటారు. కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు ఏంటి? ఆర్టీసీ బస్సులలో డ్యాన్సులు చేసుకుంటారు, ఇంకేమైనా చేసుకుంటారు అన్నటువంటి అలాంటి మాటలు అది మీ ప్రభుత్వానికి మీ ఫ్యామిలీ కావచ్చు. ఆర్టీసీ బస్సులలో ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు చేసుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి. టీఆర్ఎస్ వాళ్ళకు ఏ పని పాట లేకుండా ఉంది, వాళ్ళకు ఎట్లా పొద్దు గడుస్తలేదు. కాబట్టి మహిళలు ఎంబడి పడదాం, మహిళలు ఎట్లా తిరుగుతున్నారు, వాళ్ళు తిరిగేటువంటి దాన్ని కూడా వాళ్ళు వ్యక్తీకరించి మాట్లాడడం చాలా తప్పుగా మేము భావిస్తున్నాం. ఆ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలను అనుచితమైనటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే మేము ఈ హుజురాబాద్ మండలంలో ఒడితల ప్రణవ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క అంబేద్కర్ చౌరస్తాలలో మేము ఆ యొక్క కేటీఆర్ గారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఒక హుజురాబాద్ మండలంలోనే కాదు, హుజురాబాద్ నియోజకవర్గంలోనే కాదు, మొత్తం రాష్ట్రమంతటా కూడా మేము ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపడతాము. మహిళల పట్ల ఇక మీదటైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మీ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బుద్ధి తెచ్చుకొని మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ముందుగా మీరు 10 ఏళ్లు పరిపాలించారు, ఎప్పుడన్నా మహిళలను గౌరవించిన మాటలు ఉన్నాయా? మహిళలను గౌరవించిన సందర్భం ఎక్కడా మేము చూడలేదు. కానీ మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చినప్పటి నుంచి మీరు మహిళలను వాళ్ళను ముందర పెట్టి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఆర్టీసీలో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఆర్టీసీలో జరిగేటువంటి ప్రక్రియను మీరు అపార్థంగా చేసుకొని ఇటువంటి అనుచిత వ్యాఖ్యలము తగదు. కాబట్టి మేము ఈ దిష్టిబొమ్మను దహనం చేయడం కాదు, మిమ్మల్ని కూడా దహనం చేసే వరకు మేము విడిచిపెట్టాం. మీరు ఖబర్దార్ కేటీఆర్ గారు, ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. మహిళల పట్ల గౌరవం అనేది మీరు ప్రదర్శించండి. ఇప్పటికైనా కూడా మా యొక్క ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కానీ, మంత్రి సీతక్క గారికి కానీ, మా మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరికీ మహిళలకు క్షమాపణ చెప్పే వరకు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మేము చేపడుతూనే ఉంటాం. ఇప్పటికైనా మీరు క్షమాపణ అందరికీ, తెలంగాణ మహిళలందరికీ మీరు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము ఖండిస్తున్నాం. ఇది ఇంకా ఈ యొక్క గొడవలను మేము తగ్గేదే లేదు, అంతే.